సువార్త ప్రకటించని ఎడల నాకు కూడా చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. సడన్గా ఇవి దేవుని యొక్క ప్రేరేపణతో, ఆత్మ ప్రేరేపణతో మరి జరిగించటం, ఏర్పాటు చేయటం జరిగింది. ఆదివారం కూడా మన బిడ్డలు చాలామంది కలిశారు, మాట్లాడాను. కానీ వారితో కూడా ఈ విషయాన్ని నేను చెప్పలేదు. ప్రపంచ నలుమూలల కూడా పూర్తిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణములో, ఏ గృహములో, ఏ గ్రామములో ఏమి జరుగుతుందో, జరగబోతుందో చెప్పలేని పరిస్థితులలో నేటి దినాన సమాజం ఉంది. వీటన్నిటికీ గల కారణం ఏమిటంటే బైబిల్ చెప్తుంది, రాకడ దినాలు. చెప్పలేం ఏ దినాలు? రాకడ దినాలు. ప్రభువా మీరు ఎప్పుడు వస్తారు? రెండవసారి వస్తానని చెప్పారు కదా, మాకు వాగ్దానము చేశారు కదా, మీరు ఎప్పుడు వస్తారు అని ప్రభువుని అడిగితే, ప్రభు నేను వచ్చే దినాలు ఇలా ఇలా ఉంటాయి అని కొన్ని సూచనలు చెప్పారు. ఏం చెప్పారు? కొన్ని సూచనలు మాత్రమే చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వచ్చు దినాలలో ఇలా ఉంటుంది అని కొన్ని సూచనలు మాత్రమే చెప్పటం జరిగింది. తదుపరి నేను వచ్చే సమయములో యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు జరుగుతాయి, ఎక్కడ చూసినా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు ఎక్కడ చూసినా భయానకరమైన పరిస్థితులు. తల్లి క్రమముగా బ్రతుకుమని చెప్పింది కాబట్టి 15 సంవత్సరాలు బిడ్డ తల్లినే చంపేసింది. కన్న తల్లిని నవమాసాలు మోసి కనిపించిన ఆ బిడ్డనే తల్లి చంపేసింది. ఎందుకనంటే ప్రభు చెప్పాడు, నేను వచ్చు దినాలలో ఈ విధముగా ఉంటాయని. మరి దేవుని వాక్యము మనకు చెప్తుంది, సమయము పోనీయక సద్వినియోగము చేసుకున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను చిన్నతనములో నేను చర్చికి వెళ్ళినప్పుడు కూడా, అంటే దాదాపు ఇప్పుడు నాకు 44 సంవత్సరాలు, నేను 10-11 సంవత్సరాల్లో చర్చికి వెళ్ళి దైవజనులు చెప్పిన వాక్యము కొద్దిగా గుర్తు, తెలిసి తెలియని రోజుల్లో కూడా, ఆ రోజుల్లో కూడా దైవజనులు ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు. ఏం చెప్పారు? యేసుక్రీస్తు ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా, అలాగే ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా, ఇప్పుడు కూడా ఇటు చూసిన యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. మరి ఇప్పుడు వరకు రాలేదు, ఎప్పుడు వస్తాడు అంటే ఆయన వస్తాడు. మాట ఇచ్చినవాడు వస్తాడు. ఆయన రావటానికి అన్ని నెరవేర్పులు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ సృష్టికి యజమానుడు ఆయన. ఈ సృష్టికి యజమానుడు ఆయన. ఆ యజమానుడు తన పొలములోనికి, తన గృహానికి, తన ఇంటికి, తన కంపెనీకి, తాను కలిగి ఉన్న వాటి దగ్గరకు ఏ సమయములో మీరు పర్ఫెక్ట్గా వస్తారు,
మాకు సమయము చెప్పండి అనే అర్హత ఆ యొక్క వ్యవసాయ సేద్యములో ఉన్నవారికి లేదు. ఏ సమయములోనైనా ఆ యజమానుడు వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యజమానుడవు నీవేనని అనుకని గడియలు వస్తావని. అందరూ యజమానుడవు నీవేనని వస్తావని. నాకెవరు ఉన్నారని, నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని. అవునయ్యా, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చే సమయము వరకు సంఘము, యేసు రక్తము చేత కడగబడిన వారు, బాప్తిసం తీసుకున్నవారు సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలమ్మా? సిద్ధబాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన అనుకొనని గడియలో వస్తాడు. మత్తయి సువార్త 25 అధ్యాయము 5 వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25 అధ్యాయము 5 వచనాన్ని మనం చదువుకుందాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. వారందరూ కూడా కునికి నిద్రించుచుండెను. ఇప్పుడు ఈ పెండ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యముగా ఉంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేస్తున్నాడు. ఆలస్యము చేసి ఆయనకు రావాలనిపించిన సమయములో వస్తాడు. రావాలనిపించిన సమయములో రహస్యముగా వస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భములో ప్రభువు అసలు ఎలా వస్తావు అంటే ఆయన అన్నాడు, నేను దొంగ వలే వస్తాను అన్నాడు. ఇప్పుడు దొంగ ఏ జామున ఈ గృహానికి వస్తాడు? ఏ జామున దొంగతనము చేయటానికి వస్తాడంటే పగటిపూట దొంగతనాలు జరుగుతున్నాయి, రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయి. వారములో 7 రోజులు మంగళవారము దొంగతనాలు జరగవు, శుక్రవారమే జరుగుతాయి అని ఏం లేదు. ఏ సమయము వారికి అనుకూలముగా ఉంటే ఆ సమయములో దొంగ వస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంఘము ఎప్పుడైతే సిద్ధపాటు లేకుండా అజాగ్రత్తగా ఉంటుందో ఆ సమయంలో ఆయన వస్తాడు. అందుకే ఈ రాకడ సిద్ధపాటు కూడికలు నీ జీవితములో సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా, యేసు వచ్చే వేళాయే, యేసు వచ్చే వేళాయే వేచియుండుమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. నా ప్రభు నిన్ను సిద్ధపడి ఉండమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పలం ఎలా ఉండమని చెప్తున్నాడు? సిద్ధపాటు కలిగిన జీవితము కలిగి ఉండమని చెప్తున్నాడు. ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఒక సైనికుని వలె. పత్రికల్లో అపోస్తుడైన పౌలు రాస్తున్నాడు, ఒక సైనికుని వలె నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ దేశము మీదకు ఎప్పుడు శత్రువు వస్తాడో, శత్రువు దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి
సైనికుడు రాత్రి పగలు కూడా యుద్ధానికి సిద్ధపడి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏ సమయములోనైనా అయ్యా నేను నీ కొరకు సిద్ధపడి ఉంటాను, నీ కొరకు సిద్ధపడి ఉంటాను, నీ రాకడ కొరకు సిద్ధపడి ఉంటానని సిద్ధపాటు కలిగి ఎవరైతే జీవిస్తారో, సిద్ధపాటు కలిగి ఎవరైతే ఉంటారో ఆ సంఘము, ఆ కుటుంబము, ఆ విశ్వాసి పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు ప్రార్థనా కూడికలు జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. ఇక్కడ కాదు అంటే మేము చాలా గ్రామాలకి వెళ్తుంటాం, చాలా ప్రాంతాలకు వెళ్తుంటాం కదా. మరి మీరు ఏమనుకోవద్దంటే అని చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, మీరు ఏమనుకున్నట్టు ఈ విషయం చెప్తాను. ఏమనుకోరుగా, మీరు చాలా మంచివారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడికి చాలా మనస్సు స్వభావాలు కలిగిన వారు, చాలా పద్ధతులు కలిగిన వారు వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి కలిగి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి కలిగి ఉంటారు. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యంలో చాలామంది ఉన్నారు, కానీ వాక్యం అయ్యేప్పటికీ అందరూ వెళ్ళిపోయారు, ఒక తల్లే ఉన్నారు అక్కడ. తల్లి, నువ్వు ఉన్నావు ఆఖరి వరకు అమ్మ, నీకు చాలా వందనాలంటే, పాస్టర్ గారు నేనున్నది మీ వాక్యం కొరకు కాదు, మీ కొరకు కాదు, మీరు నిలబడి ఉన్న చాప నాది, నేను ఇంటికి వెళ్తే ఆ చాప మీద పడుకోవాలి, కాబట్టి వాళ్ళందరికీ ఇంటికి చాపల మంచాలను వెళ్ళిపోయారు, నేను పుచ్చుకుని సాపిచ్చేసాను, మీ వాక్యం అవట్లేదు, ఆ చాప కోసమే కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. ఆమె ఎందుకుంది? అలాగే కొన్ని ప్రాంతాలకు వెళితే డైరీలు తీసుకొచ్చి ముందే కూర్చుంటారు. ఎందుకు సిద్ధపడొచ్చారు వాళ్ళు? దేవునికి స్తోత్రం. ఆమె ఎందుకు సిద్ధపడొచ్చారు? పాట కొరకు సిద్ధపడొచ్చారు. కొందరు వచ్చి చూస్తారు, ఎంతమంది వచ్చారా, ఎంతమంది వాక్యం వింటారా లెక్కేయటానికి సిద్ధపడి వస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్లకి వెళితే పాస్టర్ గారు వాక్యం ఏమైనా తప్పులు చెప్తాడా, దాన్ని పట్టుకుందాము అని కొందరు సిద్ధపడి వస్తారు. కొందరైతే సరిగ్గా భోజనానికి సిద్ధపడి వస్తారు. దేనికమ్మా? చెప్పాలి, దేనికి చెప్పాలమ్మా? దేనికమ్మా? అలా వచ్చిన వాళ్ళందరూ గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రము చెల్లిద్దామా అమ్మా? దేవునికి స్తోత్రం. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చే వేళ వేచియుండుమా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ ఏ విధముగా ఉంటుంది అంటే మత్తయి సువార్త 24 అధ్యాయము 27 వాక్యములో చక్కగా ఒక చిన్న మాట రాయబడి ఉంది. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడినో అలాగునే మనుష్య కుమారుని రాకడా ఉండును. మెరుపు తూర్పున పుడుతుంది, ఒక్క రెప్పపాటులోనే పనమరాజు మెరుస్తుంది, ఒక్క రెప్పపాటులోనే ప్రపంచమంతా మెరుస్తుంది. ప్రభు రాకడ, రహస్య రాకడ ఏ విధముగా ఉంటుందంటే రెప్పపాటున జరుగుతుంది. దేవునికి స్తోత్రం. పొలములో ఉన్న వ్యక్తి ఇంటికి రాలేడు, మిద్ది మీద ఉన్న వ్యక్తి కిందకు దిగలేడు, మరొక వ్యక్తికి మరొక మాట కూడా చెప్పలేని పరిస్థితిలో ఆయన రాకడ ఉంటుంది. ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉన్నవారు, ఆయన రాజ్యము కొరకు సిద్ధపడి ఉన్నవారు రెప్పపాటును వెళ్ళిపోతారు. వాళ్ళ ఆస్తులన్నీ వదిలేస్తారు, వారి పిల్లలన్నీ వదిలేస్తారు, వారి బంగారం అంతా వదిలేస్తారు, వారి వస్త్రములన్నీ వదిలేసి మహిమ శరీరముతో రెప్పపాటును వెళ్ళిపోతారు. బంగారు పట్టణములో
మహిమ శరీరముతో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తే ఒకడు అంటారు, అయ్యా నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కానిపోతే అక్కడ పెళ్ళి ఎవరు చేస్తారయ్యా? అయ్యా నాకు ఇప్పటికే వయసుకు వచ్చిన కుమారుడు ఉన్నాడు, వాడిని బేరం పెట్టాను మార్కెట్లో, ఎవరు రూపాయి ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇద్దామని చూస్తున్నాను. అయ్యా కట్నం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసి తీసేసుకుంటాడంటే, పిచ్చోడా, అక్కడ పెండ్లికి ఇవ్వటం ఉండదు, పుచ్చుకోవటం ఉండదు, స్త్రీ పురుషులని భేదం ఉండదు. అంత మహిమ శరీరముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన రాకడకు సిద్ధపడతారో, ఎవరైతే ఆయన రాజ్యానికి సిద్ధపడతారో వారు ఆ విధముగా కొనిపోబడతారు. కొనిపోబడిన తరువాత సిద్ధబాటు లేనివారు ఎవరమ్మా? సిద్ధబాటు లేనివారు. దేవునికి స్తోత్రం. ట్రైన్ వస్తుంది, ఆ సమయానికి సిద్ధపాటు కలిగిన వారిని ఎక్కించుకుని వెళ్ళిపోతుంది. బస్సు వస్తుంది, సిద్ధపాటు కలిగిన వారిని తీసుకుని వెళ్ళిపోతుంది. కొందరు ఎడవబడతారు. ఎవరు ఎడబడతారంటే నాది 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 అంటూ ప్రోకులాడుతూ ఉంటారు. నేను గొప్ప నేను గొప్ప అని ప్రోకులాడుతుంటారు. నేను భక్తుని నేను భక్తురాలని అని ప్రోకులాడుతూ ఉంటారు. ఈ ప్రోకులాటలో పడి వీరిలో సిద్ధబాటు జీవితాన్ని కోల్పోయి వారు ఎడవబడతారు. ఎడవబడిన వారికి చెప్పసఖ్యము కాని తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి, భయానకరమైన పరిస్థితులు వస్తాయి. అయ్యో ఇక మేము బ్రతకలేము, ఇక నేను బ్రతకటం కష్టమే, నేను చచ్చిపోదామని సముద్రంలో దూకినా సముద్రం తీసుకొచ్చి పైన వేసేస్తాయి. లేదు నేను కరెంటు పట్టుకుని చచ్చిపోదామని కరెంటు పట్టుకున్నా కరెంటుకి ఆయన ఆజ్ఞాపిస్తాడు, చంపే అధికారము నీకు లేదని. ఆ మనిషికి అప్పుడు చావు కరువైపోతుంది. చెప్పండి, ఏం కరువైపోతుంది? ఈ కనీసం 3G గుణుకులు 4 కేజీలు తినేసిన ఆకలి తీరుతుంది, కానీ ఒక్క వంతు కూడా రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అప్పుడు మనిషికి చావు దొరకదు. చనిపోదామని పరుగెత్తిన ఆ వ్యక్తికి చావు దొరికే అవకాశము లేదు. ఎవరికంటే రహస్య రాకడలో ఎత్తబడకుండా విడవబడిన వారికి. కాబట్టి ఎత్తబడిన వారు పరలోక రాజ్యములో ఆకలి లేదు, దప్పిక లేదు, అప్పు లేదు, సమస్య లేదు, ఏ బాధ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వారు ప్రశాంతంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మంగళవారం వచ్చి నిలబడేవాళ్ళు వాళ్ళకు లేరు, శుక్రవారం వచ్చి అడిగేవాళ్ళు వాళ్ళకు లేరు, ఇక పొదుపు కట్టమని అడిగేవాళ్ళు అక్కడ లేరు, పొదుపు ఇచ్చేవారు అక్కడ లేరు. అక్కడ నీకు రూపాయితో సంబంధము లేదు, అవసరము లేదు, రోగము లేదు. ఆకలి దప్పులు అసలే లేవు. ఏమి లేవు అక్కడ? ఆకలి లేదు, అసలు దప్పుక లేదు, అసలు అప్పు లేదు, ఏమి లేదు అక్కడ. దేవునికి స్తోత్రం. నీ మీద GST వేసేవాడు లేడు, నీ మీద ట్యాక్స్ వేసేవాడు లేడు, నీకు రాయితీ ఇచ్చేవాడు లేడు. అక్కడ బాధలు లేని రాజ్యం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి దప్పుక చింతలు మనో దుఃఖాలు లేవక్కడా. ఆకలి దప్పుక చింతలు మనో దుఃఖాలు లేవక్కడా. మహిమా శరీరం పొంది పరిశుద్ధుని దర్శించేదన్. మహిమా శరీరం పొంది పరిశుద్ధుని దర్శించేదన్.
పరలోకమే నా సొంతము. అందరు చెప్తాము, పరలోకమే. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఈ భూమి శాశ్వతము కాదు, ఈ ఊరు శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు, ఇదేది మనకు శాశ్వతము కాదు. మనకు పరలోకము మాత్రమే సొంతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కలిగి ఉన్న బంగారము నీ సొంతము కాదు, నువ్వు కట్టిన ఇల్లు నీ సొంతము కాదు, నువ్వు కలిగి ఉన్న ఆస్తి నీ సొంతము కాదు. వాస్తవం. దేవునికి స్తోత్రం. ఏంటది? చెప్పలమా? ఏంటది? వాస్తవం. ఒక తల్లి నా బంగారం నా బంగారం నా బంగారం అంటూ అలాగే చనిపోయి అన్నీ ఉండి కానీ ముక్కు పడుకోలేదు. దేవునికి స్తోత్రం. ఇక పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇంకా కార్యక్రమం కానిండి అనేసరికి ఒక పెద్ద ఆయన వచ్చి, అబ్బా ఒక 10 నిమిషాలు పని ఉంది అన్నాడు. అంగడికి వెళ్ళి చక్కటి బ్లేడ్ తెచ్చి కస్కను కోసేసి పని పాస్టర్ గారు అన్నాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ముందే చెప్పాడు, ఏది నీ సొంతము కాదు. దేవునికి స్తోత్రం. మీరు ఎలా చూస్తున్నారంటే, లేదు పాస్టర్ గారు, నా పిల్లలు మాత్రం నేను కలిగి ఉన్న నక్లీస్ నా మెడలో ఉంచే పిట్లో పెడతారు, నేను కలిగి ఉన్న కమ్మలన్నీ నా యొక్క చెవులకు ఉంచే నా పిల్లలు పిట్లో పెడతారు, నేను చేయించుకున్న బంగారు గాజులు నా చేతికుంచే నన్ను నా బిడ్డలు ఎత్తుబడి చేస్తారు అన్నట్లు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలా నమ్మకం ఎవరికైనా ఉంటే ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరుంచరు, మీ పిల్లలు మీకు ఉంచరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఏం చేస్తే మన పిల్లలు అలా చేయాలనుకుంటూ చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము సిద్ధపాటు కలిగి ఉందుము గాక. దేవునికి స్తోత్రం. ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆయన రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ క్షణములో ప్రభు పిలిచిన నేను సిద్ధమే అన్నట్లు నువ్వు సిద్ధపాటు కలిగి నీ జీవితాన్ని కొనసాగించాలి. రేపు మనది కాదు, రేపు మనది కాదు. ఈ యొక్క ప్రభు రాకడికైనా మన పోకడికైనా ఏ సమయమో తెలియదు, ఏ నాటికైనా చేరవలసిన వారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 24 అధ్యాయము 37 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నోవాహు దినములలో ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండును. ఇక్కడ మనము గమనించి చూసినట్లయితే నోవాహు గారు అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునితో ప్రభు తెలియచేశారు. ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దూర ప్రాంతం నుంచి లైవ్లో ఉన్న వారితో మాట్లాడినట్లు, అలాగే దూర ప్రాంతంలో ఉండి మైక్ ద్వారా విన్న వారితో మాట్లాడినట్టు, ఈ స్థలములో చేరిన వారితో మాట్లాడినట్లు నా ప్రభు నోవాహుతో మాట్లాడాడు. ఏమి మాట్లాడాడంటే, నోవాహా, నువ్వు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీ బంధువులను సిద్ధపరచాలి, నీ గ్రామమును సిద్ధపరచాలి, మీ ప్రాంతాన్ని సిద్ధపరచాలి, ప్రభు రాకడకు సిద్ధపరచాలి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష వారు అనుభవించక తప్పదు. నువ్వు సిద్ధపడు, నీ కుటుంబాన్ని సిద్ధపరచు, నీ గ్రామాన్ని, ప్రాంతాన్ని, బంధువులను కూడా సిద్ధపరచు అని నోవాహుతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో చెప్పింది చాలా సులువైన పని, నోవాహుతో చెప్పింది చాలా కఠినమైన పని. మీరు బాగా ఈ వ్యత్యాసాన్ని వినాలి. నోవాహు అప్పటికే ఒక వ్యవసాయమో ఒక వ్యాపారమో చేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగిస్తున్న వ్యక్తితో
ఇక మీదట నీవు ఒక వాడును కట్టాలి. పగలంతా వాడను నిర్మాణం చేయాలి. రాత్రంతా వీధిలోనికి వెళ్ళి, గృహాలకు వెళ్ళి, ఇదిగో నేను నిర్మాణము చేయుచున్న వాడలోనికి వస్తే నీవు రక్షించబడతావు. లేకపోతే రాత్రే రావచ్చు, పగలే రావచ్చు, జల ప్రళయము వస్తుంది. ఏమొస్తుందమ్మా? జల ప్రళయం వస్తుంది. ఆ జల ప్రళయానికి నువ్వేసి ఎంత ఎత్తేసిన బేస్మెంట్ మునిగిపోద్ది, లెంటల్ లెవెల్కి మునిగిపోద్ది, స్లాబ్ కూడా మునిగిపోద్ది. నువ్వు స్లాబ్ మీదకి ఎక్కినా తప్పించుకోలేవు, మునిగిపోతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, నోవాహుకంత కఠినము మనకు లేదు. నువ్వు ఒక వ్యాపారం ఈ రాత్రి చేస్తుండొచ్చు, ఒక ఉద్యోగం ఈ రాత్రి చేస్తుండొచ్చు, ఒక చేతి పని, ఒక కూలి పని, లేక ఒక సేద్యము నువ్వు చేస్తుండొచ్చు. ఆ సేద్యాన్ని నువ్వు చేస్తూ, ఆ వ్యాపారాన్ని నువ్వు చేస్తూ, నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నీవు సిద్ధపడి ఉండమని ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు. కానీ నోవాహు ఏం చెప్పాడంటే, ఇక నువ్వు చేస్తున్నది ఆపి పగలంతా వాడను సిద్ధపరచాలి. రాత్రి అయిన తర్వాత ఆ ప్రజలు ఆ యొక్క పొలాల నుంచి, ఆఫీసుల నుంచి అక్కడ ఇంటికి వచ్చి భోజనం చేసే సమయంలో అన్ను వెళ్ళి ఈ రక్షించబడమని దేవుని వాక్యాన్ని చెప్పాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు చేస్తున్న సేద్యాన్ని నోవాహు ఆపేశాడు, అంతవరకు చేస్తున్న వ్యాపారాన్ని ఆపేశాడు. ఇక కలిగి ఉన్నదంతా తీసి ఆ వాడను నిర్మాణం చేస్తూ, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాడ నిర్మాణం చేసుకుంటే వాళ్ళ ఉపాధి అనుకోవచ్చు. కానీ మనం ఉన్నది ఉత్తరాజున ఉన్నాము, మెట్ట ప్రాంతంలో ఉన్నాము. ఈ వ్యక్తి వాడ కడుతున్నాడు, ఈ వ్యక్తికి పిచ్చెక్కింది. ఈ వ్యక్తికి ఏమెక్కింది? ఆ పిచ్చి మనకు పట్టించటానికి మన గృహాలకు వస్తున్నాడు. తరిమి కొట్టండి. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా ఈ విధముగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే, అమ్మా రక్షణ పొందండి అమ్మా, అమ్మ బాప్తిసం పొందండి అమ్మా, అమ్మ దేవుని మందిరానికి రండమ్మా, వాక్యాన్ని నేర్చుకోండమ్మా, సిద్ధపాటు జీవితాన్ని కలిగి ఉండండి అమ్మా అని చెప్తే చాలామందికి పిచ్చిగా ఉంది. ఇది ఎలా ఉంది? ఏం పాస్టర్ గారు, మీకేటో పూర్తిగా పిచ్చెక్కింది, మీతో కూడా కొందరికి పిచ్చెక్కింది. మేము పిచ్చోళ్ళం కాదు, మేము తెలివైన వాళ్ళం కాబట్టి మేము నెమ్మదిగా వస్తాంలే, కానీ మీరు చేస్తే చేసుకోండి కాసేపు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా అని అదే విధముగా నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, గాయపరుస్తున్నారు మనసుని నోవాహుని. దేవునికి స్తోత్రం. ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహసించిన, అవమానించిన, అపహసించిన, యేసయ్యా 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 నిన్నే నిన్నే. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు గారిని చాలామంది అపహాసం చేస్తూ ఉన్నారు, వేళన చేస్తూ ఉన్నారు. అపహాసం చేస్తూ ఉంటే, వేళన చేస్తుంటే వెనుకకు తిరగక దేవుడు చెప్పిన పని చేస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పిన పని? దేవుని చెప్పిన పని చేస్తూ ఉన్నాడు. పిచ్చోడా, అన్ని వదిలిపెట్టి వాడని కడుతున్నావు, పిచ్చోడంటూ వేళను చేస్తూ వెనుకకు చూడలేదు.
నా దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నానని ఆ వాడ పూర్తి చేశాడు. వాడ పూర్తి చేసిన తర్వాత, ప్రభువా పూర్తి చేశానండి చెప్పిన తర్వాత, ఎట్టగో మనుషులు వెనకపోయినా ఆ జంతువులైనా తీసుకుని వచ్చి, ఆ పక్షులైనా తీసుకొచ్చి వాటికి కావలసిన మేతనంతా సమకూర్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క రాకడ సిద్ధపాటు సభకు చేరిన మనందరికీ కూడా నోవాహు వాడలో ఎలాంటి ఆహారం ఉన్నదో మనకు కూడా అలాంటి ఆహారాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా హుషారుగా చెప్పాలి కదా. అసలు ఏంటనుకున్నారు? దేవునికి స్తోత్రం. మామూలు పరిస్థితి కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి హుషారుగా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నోవాహు ఆహారాన్ని సిద్ధపరచుకున్నాడు. వచ్చినట్లు మాత్రం తీసుకుని తలుపేయమన్నాడు, వేసేసాడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి మేఘాలు కమ్ముకున్నాయి. నారు పోసుకోవచ్చులే, నాటు వేసుకోవచ్చులే, ఈ సంవత్సరము విస్తారమైన ధాన్యము పండించుకోవచ్చులే అన్నట్లు ప్రజలు సంతోషాన్ని హర్షం చేస్తూ ఉన్నప్పుడు, అలా ఆ వర్షము పెరిగి 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 వారి గృహాలు, వారి పొలాలు, వారి కొండలు అన్నీ మునిగిపోతున్నప్పుడు అరుస్తూ ఉన్నారు, నోవాహు, మేము కూడా వాడలోనికి వస్తామయ్యా, వాడలోనికి వస్తామయ్యా. మా ఇంటిలో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, బ్రతకాలన్న ఆశ ఉంది, రక్షించబడాలనే కోరిక ఉంది. నోవాహు చెప్తున్నాడు, నా సమయం లేదు, ఇక నా వల్ల కాదు. ఆయన ద్వారమును మూసాడు. ద్వారము తెరిచినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు ఈ సత్య సువార్త నీ గడప వరకు వచ్చినప్పుడు నువ్వు వినలేదు. ఇప్పుడు ద్వారములు మూయబడ్డాయి, నా చేతిలో ఏమీ లేదు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ మిగులుకోకుండా, ఇది చరిత్రపూరితమైన ఆధారం. ఈ వాక్యము చదివి ప్రపంచములో తలపండిన శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే బైబిల్లో రాయబడి ఉన్న కొలతలతో కూడిన ఆ యొక్క వాడ అరారాతు కొండ మీద ఇప్పటికీ ఉన్నది. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, నోవాహు దినాలలో ఏ విధముగా ఉందో అలాగే ఈ దినాలలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనులు రాజబాబు గారు ఒక పాట పాడారు, తప్పించుకొందువా నువ్వు రాజువు అయినా, అధికారివి అయినా, ఆస్తిపరుడు అయినా, ఎవరు అయినా తప్పించుకోలేవు. కాబట్టి నువ్వు రాకడకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. నా ప్రభువు చెప్తున్నాడు ఒక వ్యక్తితో. 2 రాజుల గ్రంథము మొదటి అధ్యాయము చివరి మాట, మొదటి వచనము, 20వ అధ్యాయం మొదటి వచనం చివరి మాట నేను చదువుతాను. హిజ్కియా రాజుతో నా ప్రభువు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు రాజువే, నీకు ఆస్తులు ఉన్నాయి, నీకు పదవులు ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు చేయవలసింది ఏమిటంటే, నీ ఇల్లు నీవు చక్క పెట్టుకొనుము, యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది గమనించిన వారు ఒక్కసారి గట్టిగా మాట చదవండి.
నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పాడు ఇది? ఏదో సామాన్యమైన వ్యక్తులకు మాత్రమే కాదు, మధ్యతరగతి వ్యక్తులకే మాత్రమే కాదు, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజుకు చెప్పాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, దూర ప్రాంతము నుంచి మాటలు వింటున్నా, ఈ స్థలానికి వచ్చి మాటలు వింటున్నా, నా ప్రభువు ఈరోజు సూటిగా నీతో చెప్తున్న మాట, నీ ఇల్లు నీవు చక్క పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ గృహాన్ని నీవు చక్క పెట్టుకుంటే నీకు క్షేమము, నీకు లాభము, నీకు సురక్షితము ఉందని నా దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తదుపరి చరిత్రను నేను చదివిన తర్వాత లోకమంతా కోడైకి వస్తూ ఉంది. ఎటు చూసినా నాకు ఉపయోగము లేదు, నాకు ప్రయోజనము లేదు, నాకు ఆదరణ లేదని ఆ రాజు మంచం మీద నుండి గోడ వైపునకు తిరిగాడు. చెప్పాలి, ఎటువైపు తిరిగాడు? గోడ వైపునకు తిరిగాడు. అనేకమైన రాజ్యాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, స్నేహితులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, హిందూ సింధు చాలా ఉన్నాయి, టైంపాస్కి చాలా ఉన్నాయి, చాలా చాలా వ్యక్తి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పనులు ఉన్నాయి. కానీ ఎటు ఆ వ్యక్తి తిరుగక గోడ వైపు తిరిగాడు. చెప్పాలి, ఎటు తిరిగాడు? చెప్పండి, గోడ వైపు చూడండి. ఎటువైపు తిరిగాడు? గోడ వైపు తిరిగాడు. దేవునికి స్తోత్రం. ఏంటయ్యా, మహారాజయ్య ఉన్నాడు, ఈ గోడ వైపు తిరిగాడంటే ఆ గోడ, బైబిల్ చెప్తుంది, ఆ గోడకు అర్థము ప్రాకారము. దేవునికి స్తోత్రం. ఈ గృహానికి ఈ గోడ ప్రాకారము. ప్రాకారము అనగా ప్రార్థనా జీవితము. దేవునికి స్తోత్రం. ఏంటమ్మది? ప్రార్థనా జీవితము. అయ్యా, నాకు ఇందులు చిందులు కాదయ్యా, నాకు ఆస్తులు పదవులు అయ్యా అధికారాలు నాకు ముఖ్యము కాదయ్యా, నాకు ప్రార్థన ముఖ్యము. దేవునికి స్తోత్రం. ఏం ముఖ్యమో? నాకు ప్రార్థన ముఖ్యము. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఆస్తులు ఉండొచ్చు, నీ జీవితంలో పదవులు ఉండొచ్చు, నీ జీవితంలో అధికారాలు ఉండొచ్చు, నీ జీవితంలో స్నేహితులు ఉండొచ్చు, నీ జీవితంలో ఎంతోమంది బంధువులు నీకు ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. చెప్పాలేంటది? ప్రార్థన. ఆ ప్రార్థన వైపుకు ఈ మహారాజు తిరిగాడు. దేవునికి స్తోత్రం. ఎవరు తిరిగారు? మహారాజు తిరిగాడు. దేవునికి స్తోత్రం. మరి నీవిటి వైపు తిరిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ చరిత్రను నేను చదివినప్పుడు రాజ్యాలను పరిపాలన చేస్తున్న మహారాజు కూడా ఈ ప్రార్థన వైపు తిరిగాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనకి తిరిగి ఈ ప్రార్థనలో, ఈ యొక్క సహవాసములో ఆ వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొందరు ప్రార్థన బాగా చేస్తారు. ఎలా చేస్తారమ్మా? ప్రార్థన బాగా చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎంత బాగా అంటే అంత బాగా చేస్తారు, కానీ వాళ్ళ బ్రతుకులో యథార్థత మాత్రమే ఉండదు. ఏముండదమ్మా? యథార్థత మాత్రమే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు ప్రార్థన వైపు తిరిగి ప్రార్థన చేయటమే కాకుండా ఆ తదుపరి పదాన్ని చూస్తే యథార్థత కలిగి ఉన్నాను ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ మాట చదవండి. ఏం కలిగి ఉన్నాను? యెహోవా యథార్థ హృదయుడనై ఉన్ననయ్యా. యథార్థముగా నేను భక్తి చేస్తున్నానయ్యా, యథార్థముగా జీవితాన్ని కొనసాగిస్తున్నానయ్యా.
నా ప్రియ తల్లి, విశ్వాసినని చెప్పుకుంటున్న నీ జీవితంలో, ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటున్న నీ జీవితంలో, నేను భక్తుడను, నేను భక్తురాలని చెప్పుకుంటున్న నీ జీవితంలో, నీ బ్రతుకులో యథార్థత ఉందా? ఆ యథార్థత నీ బ్రతుకులో లేకపోతే రాకడకు సిద్ధపాటు లేదు, ఆయన రాజ్యానికి సిద్ధపాటు లేదు. నువ్వు విడవబడతావు, మహాశ్రమలలో నీవు శ్రమ పడవలసి వస్తుంది. ఎప్పుడైతే నీ మాటలో యథార్థత, నీ జీవితంలో యథార్థత నీవు కలిగి ఉంటే, నీ జీవితంలో ఆయన రాకడకు సిద్ధపడినట్లు. దేవునికి స్తోత్రం. కొందరు మాటలో యథార్థత ఉండదు, ప్రవర్తనలో యథార్థత ఉండదు, కానీ రాజు అంటున్నాడు, యథార్థ హృదయుడినై జీవిస్తున్నానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ బ్రతుకులో యథార్థత నీవు కలిగి ఉన్నావా? నీ జీవితంలో యథార్థత నీవు కలిగి ఉన్నావా? యథార్థత లేకపోతే నీ బ్రతుకులో సిద్ధపాటు జీవితము లేదు. సిద్ధపడినవాడు యథార్థత కలిగి ఉంటాడు. సిద్ధపడినవాడు ప్రార్థన వైపు, సహవాసం వైపు తిరిగి ప్రార్థనలో, సహవాసంలో తమ జీవితాన్ని కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి బాగా ప్రార్థన చేస్తాడు, ఇక అంతులేని ప్రార్థన. ఇక ఆ వ్యక్తిని చూస్తే అసలు ఇంతకంటే భక్తుడు ఇక ఎక్కడా ఉండడు, ఈ వ్యక్తి పరలోక రాజ్యంలో ముందు కూర్చుంటాడు అన్నట్లు సమాజం అనుకుంటుంది. దేవునికి స్తోత్రం. నేను కూడా అట్లాగా అనుకున్నా. అయ్యా, మేము సేద్యం చేస్తున్నాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేస్తే సేద్యం అయిపోయిన తర్వాత పెద్ద బస్తా ఒడ్లు తెచ్చిచ్చాడు. ఎంత బస్తా? అది నా ఎత్తు ఉంది, ఎంతలావు, పెద్ద బస్తా. అంటే అతని ఉద్దేశం ఏంటంటే దేవుడికి ఇచ్చేది పెద్ద బస్తా ఇవ్వాలని, దేవుడికి ఇచ్చేది పెద్ద బస్తా ఇవ్వాలని. మామూలుగా అయితే అది నలుగురికి కూడా లెగదు, కానీ ఇద్దరు లేపకీలకి ఎట్టయితే తీసుకెళ్ళి రైస్ మిల్లుకి తీసుకెళ్ళి పెట్టిన తర్వాత వాళ్ళు మన బియ్యం మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొద్దిగా వచ్చినాయి. ఎన్ని వచ్చినాయేమో? నేను అన్నాను, అంత బస్తా ఇచ్చామో, కొద్దిగా ఇస్తావంటే అప్పుడు ఆయన చెప్పాడు, పాస్టర్ గారు, నీకు ఎవరిచ్చారో వాళ్ళు ఉట్టి దుర్మార్గుడాడు. వాడు గాలికి పోయే పుట్టంతా బస్తాలు పెట్టి నీకు ఇచ్చాడు, అది తూకము రాలేదు, ఏం రాలేదు, రైస్ కూడా రాలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, ప్రజలకు ఇచ్చే విషయంలో కావచ్చు, మాట్లాడే విషయంలో కావచ్చు, ఏ కోణములోనైనా, ఏ కోణములో నేను చూసినా యథార్థత అనేది నీకు చాలా ముఖ్యం. ఏ ముఖ్యమమ్మా? యథార్థత అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే యథార్థవంతులు పెదవుల నుంచి వచ్చు ప్రార్థన నేను ఆలకించాలని, ఆ ప్రార్థన వినాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తదుపరి వాక్యాన్ని మనం చదివితే రాజు ఆ ప్రార్థనలో ప్రభువుతో చెప్తా ఉన్నాడు, నీ సన్నిధిలో. ఆ వాక్యాన్ని చదవండి. యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నీ సన్నిధిలో నేనెట్లా నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకో ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ రహస్య రాకడలో నన్ను జ్ఞాపకము చేసుకో. నీవు భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. పరిశుద్ధులను కొనిపోవటానికి వచ్చినప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. దేవునికి స్తోత్రం. చాలామంది చెప్తారు, పాస్టర్ అన్న కొద్దిగా ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని. ఎందులో? ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కానీ ఈరోజు చెప్తున్న మాట, అయ్యా నీ సన్నిధిలో సంఘములో అయ్యా నేను ఎట్లా
ప్రవర్తించానో, ఎట్లా నడుచుకున్నానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు, నిశ్చయముగా నేను రహస్య రాకడలో ఎత్తబడతాను, రాకడకు నేను సిద్ధపడి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అతడు సహవాసములో చాలా బాధ్యత కలిగి ఉన్నాడు. ఆ సంఘములో చాలా యథార్థత కలిగి ఉన్నాడు. ఆ సంఘములో ఆ వ్యక్తి సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడమ్మా? సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దైవజనులు సాయిలన్న గారు ఒక పాట పాడతారు. నాటు కాడెట్టున్నావు, కోత కాడెట్టున్నావు, మందిరములో ఎట్లున్నావు. దేవునికి స్తోత్రం. అయ్యా, మందిరములో ఏ విధముగా ఉన్నానో ఇంటి దగ్గర కూడా అదే విధముగా ఉన్నానయ్యా. ఇంటి దగ్గర ఏ విధముగా ఉన్నానో పొలములో కూడా అలాగే ఉన్నానయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు చర్చిలోనికి వచ్చి, అమ్మ హల్లెలూయా చెప్పండి అమ్మా, పాట పాడండి అమ్మ అంటే నాలుకే లేనట్లు మోగవారులాగా అసలు వాళ్ళకి అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినా తినటం ఎలా అని అడిగేటట్లు కనిపిస్తారు. కానీ ఇంటికి అడుగు పెడతంతో భర్త మీద రాకాసి రాక్షసలాగా పడిపోతారు. ఎలా పడిపోతారమ్మా? రాకాసి రాక్షస, మామూలు రాక్షస కాదు అది. దేవుడు ఎట్ట పడిపోతారు? రాకాసి రాక్షస. మరలా చర్చిలోనికి వచ్చి ఎలా ఉంటారంటే అసలు ఏమీ తెలియనట్లు, అసలు ఏమీ రానట్లు, అసలు మరీ అమాయకముగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అదే ప్రభు నిన్ను రహస్య రాకడలో జ్ఞాపకం చేసుకుంటే, అదే నిన్ను రహస్య రాకడలో నా ప్రభు జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఇట్లా అది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ భక్తుడు అనుకుందాం, భక్తుడే అనుకుందాం. దేవునికి స్తోత్రం. చర్చికి వచ్చి అసలు ఏమీ లేనట్లు అమాయకుడిగా ఉన్నట్టు హల్లెలూయా చెప్పినా ఇట్లా ఉన్నాడు. హల్లెలూయా చెప్పిన అసలు ఏం తెలియని అమాయకురాల్లాగా అమాయకుడిగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఎలాగైపోయాడు? రాకాసి రాక్షసుడు. మళ్ళీ ప్రియా చౌదరి వచ్చి నా మీద కేసు పెడుతుంది, నువ్వు ఆడవాళ్ళని నువ్వు అవమానపరచు. ఎందుకంటే మగవాళ్ళు కూడా అందుకే పెట్టారు. దేవునికి స్తోత్రం. దాసనవునా? మళ్ళీ ప్రియా చౌదరి ఇంటనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి నిన్న 2000 మంది లైవ్ చూశారు. దేవునికి స్తోత్రం. రాకాసి రాక్షసుడు. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళేసరికి భర్త లేక భార్య మీద రాకాసి రాక్షసులాగా పడిపోతారు. దేవునికి స్తోత్రం. ఇది ప్రభువు చూశాడు. ఎవరు చూశారు? ప్రభువు చూసి రహస్య రాకడలో ఈ ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇప్పుడు పరలోక రాజ్యములో ఎవరుంటారంటే, పరలోక రాజ్యములో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరంటే వాళ్ళు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేయుచుండెను త్రియేక దేవుడైన యెహోవాను. హల్లెలూయా. నువ్వు భక్తురాలివేనా? అయ్యో భక్తురాలినే. నువ్వు విశ్వాసివా? అయ్యో నేను పిశాచిని కాదు, విశ్వాసినే. చూస్తాడు. దీన్ని పట్టుకుపోయినా, ఈ మనుషుణ్ణి పట్టుకుపోయినా, ఈ సహోదరుని పట్టుకుపోయినా అక్కడ ప్రయోజనము లేదు. ఎక్కడ ప్రయోజనం లేదు? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సాములను రోజు సముద్రంలో పోతానని రమ్మని పిలుస్తుంటాడు. నేను వాను కానీ నా దగ్గరికి ఎవరు వచ్చింటే వాళ్ళు ఎక్కిస్తా. ఆ బోట్లోకి సముద్రంలో తీసుకుపోతాడు.
తీసుకుపోతాడు, కానీ తీసుకుపోయిన వాళ్ళ ద్వారా ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఒక్కొక్కరు నా కళ్ళు తిరిగిపోతున్నాయి, వాంతులు వచ్చేస్తున్నాయి, వెనక్కి తిప్పంట. అప్పుడేమైపోతుంది? ఆయన ఏటంతా వేస్ట్ అయిపోతుంది, ఒక రోజు వేస్ట్ అయిపోతుంది, దానికి సంబంధించిన డీజిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఉపయోగం లేని వాళ్ళని తీసుకెళ్తే ఎందుకు? ఉపయోగం లేని వాళ్ళే తీసుకెళ్తే ఎందుకు? దేవునికి స్తోత్రం. స్వాములు నన్ను రమ్మంటాడు, నాకు పని ఉందిలే, కోర్టు ముందులే అని చెప్తాను, నా దగ్గర ఎవరు ఉంటే వాళ్ళు పంపిస్తాను. పాస్టర్ గారిని కూడా రోజు ఎక్కించి ఇలా వచ్చారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉపయోగం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిన ఉపయోగం ఉంటుంది. దేవునికి స్తోత్ర. మరి రాక్షసుని అక్కడ తీసుకెళ్తే అందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు పాడుతుంటే ఈ రాక్షస ఎందుకు ఉపయోగపడుతుంది అక్కడ? చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని సూటుగా అడుగుతున్నాను, మీరు అందరూ నారేకపోతున్నారు, పాస్టర్ తీసుకెళ్తారంటే అన్న ఇంటికి చేనుకూలిస్తాం కానీ ఎందుకన్నా అక్కడ తీసుకెళ్తారా? మరి నేను పరలోక రాజ్యం ప్రభు ఎట తీసుకెళ్తాడు? దేవునికి స్తోత్ర. పరలోక రాజ్యమును రహస్య రాకడలో ఎత్తబడాలంటే, ఆయన నిన్ను తీసుకుని వెళ్ళాలంటే నువ్వు ప్రభువుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. అదే సిద్ధపాటు జీవితం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ నెమ్మదిగా నేర్చుకుంటుందిలే, వాళ్ళతో పాటు నెమ్మదిగా అలవాటు అవుద్దులని తీసుకెళ్దామని చూసినా మరొకటి అడ్డు వస్తుంది. ఏంటంటే అందులో ఇదేంటి? రాక్షసి కాబట్టి ఈ రాక్షసి అక్కడందరూ పరిశుద్ధులే ఉంటారు, అక్కడందరూ పవిత్రమైన వారే ఉంటారు. అమ్మో, ఈ రాక్షసి వాళ్ళేం చేస్తున్నానని అట్టి వారిని నా దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. విడిచిపెట్టుకోకుండా నువ్వు రహస్య రాకడలో ఎత్తబడాలంటే, ఆ బంగారు పట్టణంలో అడుగు పెట్టాలంటే, ఈ మహాశ్రమల నుంచి నువ్వు విడిపించబడాలంటే, సహోదరి సహోదరుడా, నీ జీవితములో సిద్ధపాటు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ మనసు మారటము, నీ స్వభావం మారటము, నీ నోరు మూయబడటము, నువ్వు సౌమ్యముగా, మృదువుగా, విధేయురాలుగా మార్చబడుటయే నువ్వు రాకడకు సిద్ధపడుట. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీ సన్నిధిలో నా బ్రతుకు ఎలా ఉందో, నా ఇంటిలో నా బ్రతుకు ఎలా ఉందో, అయ్యా నాటుకాడ కోతకాడ ఎక్కడైనా నా బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మొన్న రాత్రి నీ కొంపలో జరిగిన రచ్చ నా ప్రభు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో ఎత్తబడతావా? పోయిన వారములో నీ పద్ధతులన్నీ నా ప్రభు స్కాన్ చేసి చూస్తే రహస్య రాకడలు నిన్ను పరలోక రాజ్యంలోనికి నా ప్రభు తీసుకుని వెళ్తాడా? దూర ప్రాంతము నుండి ఉన్న ఈ స్థలములో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నా దేవుని నుంచి నువ్వు తప్పించుకోలేవు. అందుకే ఈ రాకడ సిద్ధపాటు కూడికలు, నువ్వు ఆయన రాకడకు సిద్ధపడాలి, ఆయన రాజ్యమునకు సిద్ధపడాలి. నువ్వు పరలోకములో ఒక ప్రయోజనకరమైన పాత్రగా నువ్వు ఉంటేనే నా ప్రభువు నిన్ను పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, ఈ సహోదరుని ఆశీర్వదించవయ్యా, నీ రాజ్యానికి తీసుకెళ్ళు ప్రభు అని దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేయగలడా? ఎందుకనంటే నీవు రాక్షసవు కాబట్టి, నీ పద్ధతిలో యథార్థత లేదు కాబట్టి, నీ బ్రతుకులో యథార్థత లేదు కాబట్టి, నీ సేవకుడు కూడా అలాగ నీ గురించి మనస్ఫూర్తిగా ప్రార్థించలేని పరిస్థితి లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన రాకడకు సిద్ధపడుదువు గాక, ఆయన రాజ్యమునకు సిద్ధపడుతువు కాక, నోవాహు వలె సిద్ధపడుతువు గాక, హిజ్కియా రాజు వలె కృపతో నా యొక్క జీవితాన్ని, నా యొక్క దినచర్యను జ్ఞాపకం చేసుకునే ప్రభువు అని అట్టి సాక్ష్యము ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక. ఆకలిగా ఉన్న వాళ్ళకి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. సంధ్య మాత్రం ఎత్తిన ఎత్తేవలేదు చెయ్యి ఎత్తావా లేదా? అక్క చంద్రకి ఎత్తిందలే చెయ్య. ఆకలి వేస్తేనే ఎత్తింది. ఎందుకు ఎత్తు నాకు తెలియదు, నీ చెయ్యి మాత్రం లేచింది. అది చూస్తే నేను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మేసే గాడిదంట కూసే గాడిని చూసి చెడిపోయింది. అటు చెడిపోయాను. ఇప్పుడు
దేవునికి స్తోత్రం. మేసేగాడిది కూసేగాడిని చూసి చెడిపోయింది, అలా చెడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 22 అధ్యాయము 11 వాక్యం. మత్తయి సువార్త 22 అధ్యాయము 11 వాక్యం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అమ్మా 10 వాక్యం నుంచి చదువు. రాజమార్గములకు పోయి ఆ పెండ్లి శాలకు పిలిచాడు. పెండ్లికి వచ్చారు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ యొక్క రాకడ సిద్ధపాటు కూడికలు ఆయన ప్రేరేపణతో పెట్టించుకుని ఏదో 10 మంది కలిసి ఆలోచించి నిర్ణయించుకునే కాదు, ఇది పరిశుద్ధాత్ముని ప్రేరేపణ బట్టి పెట్టాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి అనేక మంది బిడ్డలు సహకరించి, ఇది దైవ సేవకుని నోట నుంచి వచ్చిన మాట, ఇది దేవుని మాటేనని దీంట్లో చాలామంది పాలి భాగస్తులై పరిచర్య చేశారు. మీరు అందరూ వచ్చారు. ఈరోజు ఈ విధంగా జరుగుతుంది. అయితే ప్రభు పిలవమని చెప్పాడు. పిలిచారు. పిలిచిన తర్వాత అందరూ వచ్చి ఆ యొక్క కళ్యాణ మండపంలో కూర్చున్నారు, ఆ విందులో కూర్చున్నారు, ఆ ఫంక్షన్లో కూర్చున్నారు. అయితే రాజు ఆ వచ్చిన వారిని చూడాలని వచ్చాడు. ఒలివా, నీకు ఒక ప్లేట్ అయినా సంధ్య వేరు చేసి పెడతాడు. దేవుని స్తోత్రం. భయమేం లేదు, నువ్వేం కంగారు పడక్కర్లు అయిపోద్దని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అందరూ కూర్చున్నారు. ఆ కూర్చున్న వారిని చూడాలని ఆ రాజు వచ్చాడు. ఆ రాజు అందరికీ ఏం చెప్పాడు? సిద్ధపాటు కలిగి రావాలి, సిద్ధపడి రావాలి, సిద్ధపడి రావాలి, సిద్ధపడి రావాలని చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి పల్నాడు పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్ళికి వెళ్ళటానికి 6 రోజులు సిద్ధపడ్డారండి వీళ్ళ. దేవునికి స్తోత్రం. ఎందుకు వీళ్ళు ఎంతగా సిద్ధపడుతున్నారంటే, ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. ఏ వాక్యం? ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. ఒక పూట పెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర విషయం ఏంటంటే, ఇంకొక ఆమె సిద్ధపడిందంటే ఆమెను వదిలేసి వెళ్ళానంటే ఆమె ఇప్పటికీ నన్ను ఏది ఇస్తానే ఉంటుంది, ఎట్టేస్తానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిద్ధపాటు చాలా ముఖ్యమా? సిద్ధపాటు చాలా ముఖ్యం. అయితే అందరూ వచ్చారు, మనోళ్ళు అందరూ వచ్చారు. చూద్దామని చూసరికి చూడగా ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి సిద్ధపాటు వస్త్రము లేకుండా వచ్చాడు. ఇదిగో రాకడ సిద్ధపాటు కూడికలు జరిగాయి. సేవకులు చెప్పారు, నా దాసులు చెప్పారు నిన్ను సిద్ధపడమని. ఎందుకని నువ్వు సిద్ధపాటు లేకుండా వచ్చావు? ఆ మాటలు మీరు చదవండి నేను చెప్పే కంటే. స్నేహితుడా, మొదటి నుంచి చదవండి అమ్మ, 11 వాక్యం నుంచి. కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని, పెండ్లి వస్త్రము లేని స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. ఆ వ్యక్తి ఆ రాజుకు స్నేహితుడే, ఆ రాజుకు సమీపస్తుడే, సంఘస్థుడే, విశ్వాసే, భక్తుడే. కానీ
ఆ వ్యక్తిలో సిద్ధపాటు లేదు. అందుకే దేవుడి రాత్రి చెప్తున్నాడు, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చే వేళాయే, యేసు వచ్చే వేళాయే వేచియుండుమా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సిద్ధపాటు వస్త్రమును కలిగి నువ్వు సిద్ధపడి ఉండి ఆ సిద్ధపాటు వస్త్రముతో ఆ యొక్క రాజ్యములోనికి నువ్వు ప్రవేశించినప్పుడు, ఇదిగో ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న 50,000 రూపాయల చీర అక్కడ ఉపయోగపడదు, నువ్వు కలిగి ఉన్న 10,000 రూపాయలు వస్త్రాలు అక్కడ ఉపయోగపడవు. నీకు పెండ్లి వస్త్రము అనగా మహిమ వస్త్రము కావాలి. దేవునికి స్తోత్రం. మహిమ వస్త్రము కావాలి. ఆ మహిమ వస్త్రమే పరలోక రాజ్యములో నీకు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. తదుపరి మనం చూసినట్లయితే ఒక 10 మంది ఉన్నారు. ఇక వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేమే భక్తులము, మాదే పరలోక రాజ్యం. ఏం చెప్తున్నారు? మేమే భక్తులము, మాదే పరలోక రాజ్యం. ఈ భూలోకములో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఏ సంఘం పరలోక రాజ్యానికి పోదు, మా సంఘమే పరలోక రాజ్యానికి పోద్ది అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అలా చెప్పుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొందరు లోపల అసలు ఏముండదు కానీ బయట బలి చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. మేము చిన్నతనం, నేను పొద్దుటే వాళ్ళ ఇంటికి పోయా. పొద్దుటే పోతే ఆ పెద్దమ్మ ఏం చెప్పిందంటే, అబ్బాయ్యా, అదిగో మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక ఎర్రగడ్డ తీసుకురా అంతే. ఏముందమ్మా? ఒక ఎర్రగడ్డ, మా ఊర్లో ఉల్లిపాయ అంటారులే, తీసుకురామంది. వెళ్ళి అమ్మ ఒక ఎర్రగడ్డ ఇమ్మంటుందంటే ఎర్రగడ్డ ఇచ్చింది. తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ తిరిగి, రే బాబా ఇటు పిలిపి, అబ్బాయి ఇటు పిల్లి. అరే అబ్బాయి ఏమనుకో మొగ్గనే, కొద్దిగా ఉప్పు కూడా తీసుకురా అంతే. ఇంటికి పోయి ఉప్పు, అప్పుడు సాల్ట్లు లేవులేండి, ఉప్పు కూడా తీసుకెళ్ళి ఇచ్చి. ఎందుకంటే ఆ ఇంట్లో పెద్ద ఆయనకి సర్దిపోసింది. ఏవేసి? ఈ ఉప్పేసి ఈ ఎర్రగడ్డ వేసి సర్దిపోసింది. సర్ది తాగేసాడు. నేను అటు పోయి ఇటు పోయి ఆడుకుంటూ ఈదిలోకి వచ్చి 4 పిల్లలు మేము ఆడుకుంటా ఉన్నాం. ఇక అక్కడ పెద్దలందరూ చేరారు. అక్కడ ఏం చేరాడు? పెద్దలందరూ చేరితే ఒక సీపురు పొల్లు ఇంత పట్టుకుని పొడుస్తున్నాడు పొంటుని. ఏమిరా పొడుస్తున్నావు పొంటుని అన్నారు. నాటుకోడే, చాలా ముదురుకోడి తినొచ్చానా, అది అసలు నలగలంటే నలగలేదు. రాత్రి తిన్నా, మళ్ళీ ఇప్పుడు తిన్నాను, మిగిలిన తినదేంటి అమ్మా? ఆ సద్ది గింజలోకి ఎర్రగడ్డ దిక్కు లేదు, ఉప్పు దిక్కు లేదు. మాటలు చూస్తే కోటలు దాడతావు. నాటుకోడంట ముదురుదంట. ఇదంటే ముదురుది. కొందరు అసలు లోపల అసలు ఏముండదు, భక్తి ఉండదు, యథార్థత ఉండదు, బాధ్యత ఉండదు, భారం ఉండదు, సిద్ధపాటు ఉండదు. ఏ సంఘాలు ఇకపోవో, మా సంఘము మాత్రమే పరలోకానికి పోతుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు అలా చెప్పుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు చెప్పుకుంటా ఉంటే ఇక్కడ ఈ 10 మందిలో ఆ వాక్యాన్ని చదువుదాం. 25 అధ్యాయము మత్తయి సువార్త 3 వాక్యం. బుద్ధి లేని వారు తమ డివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏం తీసుకొని పోలేదు? నూనె తీసుకొని పోలేదు. వారికి బుద్ధి లేదు కాబట్టి అనేకులను విమర్శిస్తారు. వారు బుద్ధిహీనులు.
వారి బ్రతుకులో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఉండవలసిన నూనె మాత్రం లేదు. వాళ్ళకి అవసరమైనది లేదు, ప్రాముఖ్యమైనది లేదు. ఆ తదుపరి మరొక 5 మంది ఉన్నారు. వారిని గూర్చి బైబిల్ చెప్తుంది, బుద్ధి కలిగిన వారు, ఈ బుద్ధి కలిగిన వారు నూనెను తీసుకుని వెళ్ళిరి. ఆ మాట కూడా చదువుదామా? బుద్ధి గలవారు దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. దేవునికి స్తోత్రం. ఈ నూనె దీపము వెలిగించడానికి ఉపయోగపడుతుంది. ఆ దీపము నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఈ నూనె నీ సాక్ష్య జీవితానికి, నీ యొక్క విశ్వాస జీవితానికి సాదృశ్యముగా ఉంది. ఇక్కడ బుద్ధి లేని వారు కొందరున్నారు, బుద్ధి కలిగిన వారు కొందరున్నారు. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాకడ సిద్ధపాటు కూడికలు అనగా ఏమిటంటే, నీ జీవితంలో సిద్ధపడాలంటే ఏం చేయాలి? ఒక 10,000 ఖర్చు పెట్టాలా? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలా? లేకపోతే ఒక దేవాలయం కట్టాలా? దాని మీద గంట పెట్టాలా? రోజు కొట్టాలా అని నువ్వు అనుకుంటున్నావేమో. సిద్ధపడుట అంటే నీ బుద్ధి మారితే చాలు. నీవు మతము మారనవసరం లేదు, నీ వస్త్రాలు మారనవసరం లేదు, నీ వ్యాపారాన్ని మార్చనవసరం లేదు, నీ కులము మారనవసరం లేదు, నీ మతము మారనవసరం లేదు. నీ బుద్ధి మారితే చాలు, నువ్వు రాకడకు సిద్ధపడినట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బుద్ధి లేని వారు ఏం చేస్తుంటారంటే అనేకులను ఇబ్బంది పెడుతుంటారు. బుద్ధిహీనమైన శాస్త్రాలు, బుద్ధిహీనమైన పనులు, బుద్ధిహీనతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ బుద్ధి కలిగిన వారు ఏమి పట్టించుకోరు. వారి సిద్ధి నిండా నూనె నింపుకుంటారు. వారు యేసుకై జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బుద్ధి లేని వారు అనేకుల విషయాలు, ఆ విషయాలు అనేకులను ఇబ్బంది పెడుతూ, అనేకులను బాధ పెరుస్తూ వీళ్ళ జీవితములు ఆ విధముగా ఉంటుంది. నీవు రాకడకు సిద్ధపడాలంటే, నీ రాజ్యానికి సిద్ధపడాలంటే నువ్వు మతము మారనవసరం లేదు, నీ వస్త్రము మారనవసరం లేదు. నీ జీవితము మార్చబడాలి, నీ బుద్ధి మార్చబడాలి, నీ స్వభావం మార్చబడాలి. దేవుని దృష్టికి అనుకూలముగా ఎప్పుడైతే నీ బుద్ధి ఉంటుందో నీవు రాకడకు సిద్ధపడతావు. రహస్య రాకడలో నీ జీవితం ఎత్తబడుతుంది. నా దేవుడు ఆయన రాజ్యములో నిన్ను చేర్చుకుంటాడు. ఆయన రాజ్యములో యుగ యుగాలు నీవు ప్రభువుతో ఉండగలుగుతావు. యుగ యుగాలు ప్రభువుతో ఉండగలుగుతావు. యుగ యుగాలు ప్రభువుతో ఉండగలుగుతావు. ఈ రాత్రి అడుగు, అయ్యా నా బుద్ధి మార్చబడాలి, బుద్ధి గల కన్యకుల వలె నా భక్తి జీవితం ఉండాలి. అయ్యా బుద్ధి లేని వారితో వలె కాక బుద్ధి కలవారి వలె నా జీవితం ఉండాలని అందరూ లేచి నిలిచిన ప్రతి ఒక్కరు చేతులెత్తిన వారై, నోరు తెరిచిన వారై, యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నివసించునా యేసయ్యా, నివసించునా యేసయ్యా.
యేసులో నా యేసయ్యా దైవమా ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి అయ్యా ఇహలోక బంధాలు మరచి నీవిచ్చు బహుమతులు పరవశించు వేళ ఏమవుదును నేనేమవుదునోయా యేసయ్య రాకడలో నీవు ఎత్తబడగలిగితే అది ఎంత ధన్యత. సమీపించరాని తేజస్సులో నివసించే ఏమవుదునో ఆయన దర్శించుదు. నీ బుద్ధి మార్చబడినప్పుడు, నీ ఆలోచన విధానాలు మార్చబడినప్పుడు, యథార్థమైన బుద్ధిలోనికి నీ వచ్చినప్పుడు, ఎవరినో విమర్శించుట కాదు కానీ నా సిద్ధిలో నూనె నింపబడాలి, నా ఇల్లు నేను చక్కబెట్టుకోవాలి, యథార్థమైన ప్రవర్తన నా జీవితంలో కలిగి ఉండాలని ఆ అనుభవాలలోనికి నీవు రాగలిగితే నీవు రాకడకు సిద్ధపడినట్లే. ఇదిగో నీవు రహస్య రాకడలో ఎత్తబడటానికి కృప పొందినట్లే. ఎప్పుడైతే నీ బుద్ధి మార్చబడుతుందో నా దేవుడు ఆశీర్వదిస్తాడు. హిజ్కియాని ఎందుకు నా దేవుడు ఆశీర్వదించాడు? ఎందుకు ఆ వ్యక్తిని ఆయుష్ పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు అంటే ఆ వ్యక్తి యథార్థతను బట్టి, ఆ వ్యక్తి ఇల్లు చక్క పెట్టుకున్నాడుగా. కాబట్టి నా బ్రతుకు చక్కపడాలయ్యా, నా బుద్ధి మార్చబడాలని ఒక నిర్ణయానికి నీ వచ్చినట్లయితే నా దేవుడు నీ ఆయుష్ పొడిగించి, ఆరోగ్యం ఇచ్చి, కృపనిచ్చి నీ కుటుంబమును హిజ్కియా కుటుంబము వలె ఆశీర్వదించాలని ఆశించిన రాత్రి ఈ రాత్రి. అందుకే ఈ రాకడ సిద్ధపాటు కూడికలు, అందుకే ఈ మహిమ కలిగిన సువార్త. నా దేవుడు నిన్ను ఆశీర్వదించటమే కాకుండా ఆయన రాకడకు సిద్ధపరిచి ఆయన రాజ్యములో నిన్ను ప్రవేశపెట్టుకుంటాడు. స్తోత్రం, స్తోత్రం. ప్రేరేపణ కలిగిన వారు, తీర్మానం కలిగిన వారు ప్రార్థన చేసుకోండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అయ్యా, నా బుద్ధి మార్చుకుంటాను, నీ సన్నిధిలో యథార్థ హృదయుడినై సత్యముతో నేను నడుచుకుంటానయ్యా. బుద్ధి లేని కన్యకుల వలె, నూనె లేని కన్యకుల వలె, అభిషేకము లేని వారి వలె నా బ్రతుకు కాకుండా అయా హిజ్కియా వలె నా ఇంటిని నేను చక్క పెట్టుకుంటాను. నా విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకుంటాను. నీ సన్నిధిలో యథార్థవంతురాలుగా, యథార్థవంతునిగా నేను జీవిస్తానయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాకడ సిద్ధపాటు గుడికిలను నాయన, ఈ 2 దినాలు
ప్రభువా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ 2 దినాలను ప్రభువా అయ్యా మీరు చూపినటువంటి కృప చేత ప్రభువా అయ్యా ఇగో తండ్రి నాయన నీ బిడ్డలు ప్రభువా ఉన్నతమైన ఉపదేశాల ద్వారా ప్రభువా అయా నీ మహిమ కలిగిన రాకడకు ప్రభువా సంపూర్ణ సిద్ధపాటులోనికి రావడానికి దేవా నీవు కృప